సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ హాఫ్ బాగుంటుందండి సినిమా. అవును, సినిమా బాగుంటుంది. బట్ అలా వెళ్తూ 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 సమ్వేర్ ఇట్ లాస్ట్ ద గ్రిప్. మీకు కథలో చిన్న బ్రెయిన్లో కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి డైరెక్టర్కి, ఆ కన్ఫ్యూజన్ స్క్రీన్ మీద కనపడుతుంది, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతాడు. అవును, మనం గీత స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా గీసామనుకోండి, స్ట్రోక్ బా ఏ వేసాడు స్ట్రోక్ అనిపించేస్తుంది. అవునండి. అదే ఈడు వెళ్తూ మధ్యలో పక్క నుంచి వెళ్తే ఇది స్ట్రోక్ చూడండి అని అన్నాం అనుకో, అది స్ట్రోక్ ఏంట్రా అంత వంకరగా ఉందంటాడు. అందువల్ల యాక్చువల్గా కొంచెం కామన్ సెన్స్తో వెళ్ళాలి. మంచి కాంబినేషన్, పైగా రమ్యకృష్ణ గారు లేదా అన్ని అదే సార్, కాంబినేషన్స్ నమ్ముకుని కథలేయకూడదు అంటున్నా నేను. ఈ కాంబినేషన్ సెట్ చేసుకుని ఇలా తీసేద్దాం అలా తీసేద్దాం అనుకుని కథ వేసా, అది ఎప్పుడు ఫోర్స్గానే ఉంటుంది, ఫోర్స్డ్గానే ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఎప్పుడైనా హీరో రాగానే కథ వేసేవాడిని సార్ ఇదివరకు. నేను అది చాలా తప్పని చేశాను. అదే కనుక ముందు నా బ్రెయిన్లో ఈ కథలు చెప్పాలని అనుకున్న వాటి మీద అన్ని కథలు సక్సెస్ అయినాయి. దాంట్లోకి హీరోలు వచ్చేవాళ్ళు, హీరో వచ్చిన తర్వాత కథ వేసేకి పోయినాయి. ఓకే, అందుకని యాక్చువల్గా నా దగ్గర ఉన్న కథకి హీరోకి అప్లై చేసినవి సూపర్ హిట్లు. ఓకే ఓకే, అది ఎప్పుడు చేయాలి, మన లోపల కొన్ని ఐడియాల మీద వర్క్ చేయాలని మన మెకానిజం ఫిక్స్ అవుతుంది. అవును, ఐడియా దాటి వాళ్ళు రాగానే వీళ్ళ దాంట్లోకి వెళ్ళేద్దామని అనుకుంటాం, పరకాయ ప్రవేశం చేస్తాం, కానీ మన బాడీ వాళ్ళ బాడీ సింక్ అవుతుంది అప్పుడు. అవును, ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. అదే నేను అడుగుదాం అనుకున్న పాయింట్ మీరు క్రాస్ చేశారండి. జనరల్గా ఇప్పుడు మీరు కథ రాసుకుని పక్కాగా అది ఈ రోజుల్లోవా లేకపోతే ప్రేమ కథా చిత్రమా లేకపోతే ఇంకోట ఒక కథ రాసుకుని ఎస్ ఇందులో నేనే హీరో, లేకపోతే కొత్త కుర్రాడు ఆఫీస్కి వచ్చిన కుర్రాడు వీడి హీరో అని మీద నుంచి చూసి మరి వాడే హీరోరా మన సినిమాకి అని చెప్పే ప్రాజెక్టులు మీరు కంఫర్టబుల్ అండి? లేకపోతే లేదు మనం ఇప్పుడు ఒక నానితో చేస్తున్నాం, ఒక శర్వానంద్తో చేస్తున్నాం, లేకపోతే ఒక బన్నీ లాంటి పెద్ద హీరోతో చేయబోతున్నాం అనుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడతారా, కంఫర్ట్ ఫీల్ అవుతారా? అలా ఏం లేదు సార్. నాకు మంచి ఐడియా ఉందనుకోండి, ఈ ఐడియా అబ్బా నెక్స్ట్ ఈ సినిమా తీయాలి, ఇది యూనిక్ ఐడియా, ఇది ఇంతవరకు రాలేదు స్క్రీన్ మీద, డెఫినెట్గా ఇది చాలా బాగుంటుంది చేస్తే అనుకున్నప్పుడు ఆ ఐడియా మీద వర్క్ చేస్తే ఈ ఐడియాకి ఎవరు వస్తారు అని చూసుకుంటా. ఒక పెద్ద హీరో, ఈ హీరో దగ్గరికి వెళ్ళి చెప్దాం, లేకపోతే ఈ హీరో రాకపోయినా సరే బిజీగా ఉన్నా ఈ హీరోకి వెళ్ళొచ్చు, ఈ హీరో బిజీగా ఉన్నా ఈ హీరోకి వెళ్ళొచ్చు అని నేను అలా 3 ఆప్షన్స్ చూసుకుంటా. ఓకే, 1 2 3 పెట్టుకుని ఆ కథ తయారు చేస్తా. ఒకవేళ కనుక వీళ్ళ ముగ్గురికి ఈ కథ వెళ్ళే టైంకి ముగ్గురు బిజీగా ఉన్నారు, సంథింగ్ ఇదేంది, ఈ కథ తయారు చేసిన అవ్వట్లేదు, అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇంకో 2, నేను ఎప్పుడు ఒక 2-3 కథలు సైమల్టేనియస్గా పెట్టుకుంటా. ఓకే, 3 లైన్లు ఉంటాయి, ఈ దానికి ఇది అవదా ఇది ప్రతిరోజు పండుగ కదా 40 డేస్లో రాశాను. జస్ట్ ఐడియా చెప్పిన తర్వాత ఓకే అన్న ఇది రెడీ అన్నాడు. దాని తర్వాత ఒక 15 రోజుల తర్వాత వచ్చాడు, ఫస్ట్ హాఫ్ వినిపించా, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని చెప్పి అయిపోయింది. అట్లా నాకు ఐడియా ట్రిగ్గర్ అయితే చాలా ఫాస్ట్గా రాసేస్తాను. అదేలే, ఐడియా ట్రిగ్గర్ అవ్వకపోయినప్పుడే మీకు కొంచెం డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. అదే అంటే నార్మల్గా ఎవరికైనా జరిగేది అనుకోండి, ఎవరికైనా అంతే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో. అవును, తర్వాత నార్మల్గా మీరు కొంతమంది డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తుంటారండి. అవును, మీరు డైరెక్టర్ సార్. నాకు ఎందుకంటే నాతో పాటు నలుగురు ఎదిగితే బాగుంటుందని అనుకుంటాను. వెరీ నైస్ అండి, వెరీ నైస్ ఐడియా అది. ఎందుకంటే దాంట్లో ఈ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది నార్మల్ వాళ్ళకు కూడా అలా చేసేసాను, బట్ దానివల్ల కొంచెం ఫెయిల్యూర్ అవుతాయి. ఫెయిల్యూర్ సక్సెస్ పక్కన పెడితే ఆ రోజు ఒక 100 మందికి అవకాశం ఇచ్చాం, ఒక యూనిట్ అంతా ఇదయ్యారు అనేది, అందుకనే పక్క నుంచి ప్రొడక్షన్ డెవలప్ చేసాం. అవును, ఇప్పుడు లక్కీగా ఎప్పుడు నాకు వెనకుండి నాకు హెల్ప్ చేసే ఎస్కేఎన్ ఇప్పుడు ముందుకు వచ్చేసాడు, పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు. 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. లేదండి, తన కష్టం అండి, మీకు తెలియదు ఏముంది ఎస్కేఎన్ గురించి, మీకు కొత్తగా చెప్పాలి. అవునండి, ఎందుకంటే తను సేమ్ అంటే ఒక మనిషి సక్సెస్ అయ్యాడంటే తన వెనకాల ఒక బ్రెయిన్ ఎప్పుడు వర్క్ చేస్తుంటుంది. అవును, మా సక్సెస్ వెనకాల ఉన్న బ్రెయిన్ ఎస్కేఎన్ అట్లాగా.
ఓకే. అట్లా గీతా ఆర్ట్స్లో కూడా వచ్చే సినిమాలు అవ్వచ్చు, ఇట్లా వాసు వెనకాల అవ్వచ్చు. అట్లా ఇప్పుడు తను ఏంటంటే ఇప్పుడు తను ముందుకు వచ్చాడు. మేము ఆల్రెడీ సెటిల్ అయ్యాము, తను కూడా ఇది అవ్వాలి. తను కూడా బాగా టైం తీసుకున్నాడండి. తన కంగారు మనిషి కాదు సార్. ఏదో డబ్బులు వెనకాల పడి వెళ్ళిపోవాలో లేకపోతే ఇంకోటో అదేముండదు. ఫ్రెండ్షిప్ ఎంజాయ్ చేస్తాడు. ఫ్రెండ్షిప్ వర్క్ను నెక్స్ట్ తను ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒక మంచి విషయాన్ని ఎక్కువ ప్రపంచానికి లౌడ్గా చెప్పాలని అనుకుంటాడు. ఈ విషయాన్ని అంటే స్ట్రాంగ్గా ఇసిరేస్తాడు. అదేలేండి. సేమ్ తను శ్రేయసీను అవ్వచ్చు, కాన్సెప్ట్స్ వీళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే చాలా గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. అవునండి, అవును, చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు. అవునండి, 100%. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఫౌండేషన్ స్ట్రాంగ్ పీపుల్ వాళ్ళు. అవును, మీరు అన్న లక్ష్మి మన శ్రేయస్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక ఆడియో ఫంక్షన్స్ ఇవి చేసి దాన్ని ఒక బ్రాండింగ్ లాగే బిల్డ్ చేసి మొనోపొలి అయ్యి ఇవాళ వేరే వాళ్ళు ఎవరు చేయకుండా తన దగ్గర ఇదే కాదు, ఇంకా అసలు తనతో మాట్లాడితే 100 ఐడియాలు చెప్తుంటాడు. అవును, అవును. అసలు ఈ ప్రతిదీ బాగుంటుంది. నాకు సడన్ గా ఉదయాన్నే 5 గంటలకు మెసేజ్ పెడుతుంటాడు, గురుగారు మీతో ఒక కాన్సెప్ట్ ఉంది, డిస్కస్ చేయాలని. అలాగే చెప్పురా, వస్తాను, ఏ టైంకి రమ్మంటావు అని అడుగుతా. ఐ లవ్ హిస్ ఐడియాలజీ. అండ్ మనం కూడా బెటర్ అవుతాం అలాంటి ఐడియాలజీ. చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు సార్. అవును, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు. అవును. ఇప్పుడు బేబీ సినిమా జరగడంలో కానీ లేకపోతే ఆ సినిమా ప్రారంభం, ఆ సినిమా దానిలో మీ పాత్ర ఎంత ఉన్నదండి? నా పాత్ర అంటే సార్ ఒకటే, నేనేంటంటే ఫస్ట్ అసలు సాయి రాజేష్ గురించి నాకు ఎప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఎస్కేను సాయి. నేను హృదయకాలయం సినిమా టీజర్ చూసి అబ్బా భలే తీశాడు ఎవరో ఇతను అని చెప్పి ఎస్కేని చెప్తే, నా ఫ్రెండే సాయి రాజేష్ అంటే, డార్లింగ్ మంచి విషయం ఉన్నోడులా ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం, దాంట్లో ఏమన్నా కావాలంటే డబ్బులు పెడదామని నేను పిలిచి 35 lakhs పెట్టాను అప్పుడు. ఓకే, హృదయకాలయంకి అమృత ప్రొడక్షన్స్ ఇది అని. అప్పటి నుంచి సాయి రాజేష్తో మాకు జర్నీ ఫ్రెండ్లీగా వెళ్తూ ఉంటాం. ఎస్కేఎన్తో పాటు వస్తూ ఉంటాడు. ఎస్కేఎన్ వీళ్ళు మంచి ఫుడ్ ఇవి ఎంజాయ్ చేస్తుంటారు. నేను ఊరికి కలిసినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటా సరదాగా. దాని తర్వాత కొబ్బరి మట్ట తీస్తున్న గురూజీ అన్నాడు తను, సాయి రాజేష్. అది వెళ్ళి చూసాము. ఎప్పుడు తన పక్కనే అలా వెళ్తూ ఉంటాం. కలర్ ఫోటో తీసినా చూసాము, వెళ్ళి ఇలా వెళ్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత సాయి రాజేష్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో కొన్ని కథలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా బేబీ గురించి ఇది మన ట్యాక్సీ వాళ్ళ చేసిన తర్వాత ఎస్కేఎన్ బేబీ పాయింట్ సాయి రాజేష్ ఏదో చెప్తే నా సెకండ్ సినిమా ఇదని తను వచ్చి నాకు చెప్పాడు అనమాట. డార్లింగ్, సాయి రాజేష్ దగ్గర ఒక పాయింట్ విన్నాను, అదిరిపోయింది, నేను చెప్తున్నాను, డెఫినెట్గా కొడతాం, అది మళ్ళీ కల్ట్ సినిమా అని తిను 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు నాకు. చాలా చాలా నమ్మేవాడు. నేను అప్పటికి ఇంకా కథ కూడా వినలేదు. దాని తర్వాత ఒకరోజు సాయి రాజేష్ ఫస్ట్ హాఫ్ చెప్తాన్నాడు, ఒకసారి అన్నాడు. విన్న తర్వాత బాగుంది సార్, ఇది సేమ్ జానరే, బస్ స్టాప్ ఆ జానరే, కానీ మీ స్టైల్లో తీస్తారు ఇది అని అట్లా చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మూవ్ అయ్యాం. ఇంకా ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకున్నాడు. ఇంకా దగ్గరుండి సినిమా మొత్తం డే టు డే వెళ్ళి చాలా కష్టపడ్డాడు తను. ఇవాళ ఆ రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళిద్దరు కష్టమే. అది నేను లాస్ట్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి గురూజీ అని అప్పుడు నాకు చూపించారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అదిరిపోయింది సినిమా అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. డార్లింగ్, అసలు ఓన్ రిలీజ్ చేసినా ఇది హిట్ అవుద్ది సినిమా, మనం కొడతాం అని ఆ రోజు చెప్పా. ఫస్ట్ హాఫ్ చూడంగానే రాజేష్ని పిలిచి సూపర్ సినిమా తీశారు, ఏం రైటింగ్ సార్ అని. చాలా బాగా అని అంటే తను తీయగలుగుతాడు, తను చేయగలుగుతాడు అనేది నాకు నమ్మకం. కానీ ఈ జానర్ మాత్రం తనలో ఈ జానర్ బాగా తీస్తాడని నమ్మింది ఎస్కేఎన్. ఇంకెవ్వరం కాదు, మిగిలిన అసలు ఎవ్వరం కాదు. నమ్మకం కాదు, అసలు ఐడియా లేదు, అసలు ఐడియా లేదు మాకు. ఎందుకంటే తను తెచ్చాడు, బాగుందని అన్నాం. ఎందుకంటే సాయి రాజేష్ ఐడియాలు చాలా బాగుంటాయని తెలుసు. ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా ఇంత బాగా తీస్తాడు అనేది మాత్రం నేను చూసిన తర్వాతే నేను రియలైజ్ అయ్యాను, నమ్మవలసి వచ్చింది. ఎందుకనంటే పెయిన్ ఇంత అందంగా తీస్తాడు అనేది, తన లోపల ఇంత పెయిన్ ఉందనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. అవునండి.
మీరు నెల తర్వాత చూశారు, నేను 2 నెలల ముందు చూశాను. అంతే. దాని తర్వాత నాకు ఇబ్బంది అయిన చెప్పేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం, గురుజీ ఇది ఓకేనని. తను కూడా వేసుకుని సినిమా చూసి వెళ్ళి మళ్ళీ రియలైజ్ అయ్యి యాక్చువల్లీ ఇలా కాదు, ఇలా వెళ్తున్నాను సార్ అని తనకు ఒక వాల్ లాగా ఉపయోగపడేవాడిని, క్రియేటివ్ వాల్ లాగా. ఈ ట్రైలర్ ఓకేనా గురుజీ అని ఇట్లాగా. అలాగే తినుకో టైమింగ్ ఉంటుంది ఎస్కేఎన్కి. అవును. ఎస్కేఎన్ టైమింగ్కి యాక్చువల్గా ఫీల్ గుడ్ సినిమా ఇది. ఎస్కేఎన్ ఏంటంటే ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేయాలి, స్పీడ్గా ఇవ్వాలనుకుంటాడు. ఎస్కేఎన్ది నాది ఒక రకంగా ఉంటుంది. కానీ ఈ జానర్ ఇది అనేది తను ఐడియా పరంగా చాలా బాగుంటుందని ఇది ఉన్నా తనకేంటంటే ఈ లెంత్లో ఓకేనా ఇదేనా అనేది ఒక చిన్న ఇది ఉండేది అంతే. కానీ యాక్చువల్గా సినిమా ఆర్ఆర్లు ఇవి అయిన తర్వాత, సీన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అసలు ఇంకా అక్కడి నుంచి ఈ సినిమాని క్యారీ చేయడం మొదలెట్టు. మెయిన్ ఎందుకంటే వండేవాడికి తనకి తెలీదు ఇది బాగా వస్తుందా, ఇది బాగా వస్తుందని చేస్తున్నాం అనేది ఉంటుంది. రుచి చూసి చిన్నవాడు చెప్పాలి. కానీ బయట నుంచి వచ్చిన వాడికి అబ్బా మసాలా వాసన అంటే అదిరిపోతుంది అంటాడు.